పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేసే మా కరెస్పాండెంట్ ఏవే స్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? ఇందాకే చూసాం విజువల్స్లో కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. హిమబిందు కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. నందినగర్ నివాసం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నందినగర్ నివాసంలో 3 గంటల తర్వాత సిట్టు అధికారులు ఒకవైపు విచారణ కొనసాగిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకవైపు పోలీసు అధికారులు కూడా సిట్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా వారి సొంత ఫర్నిచర్ కావచ్చు, మిగతా ఎక్విప్మెంట్స్ అని రికార్డెడ్ ఎక్విప్మెంట్స్ అని కూడా తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా ఇటు కేసీఆర్ వస్తున్నారని తెలియడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు, ర్యాలీలకు, ధర్నాలకు పిలుపునివ్వడంతో కూడా క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి వారి నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, బస్తీల్లో ఆందోళన నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 12,000 గ్రామాలకు పైగా ఈ నిరసన ర్యాలీలు చేపట్టాలి. కేసీఆర్కు చట్టవిరుద్ధంగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ ముంగిట కావాలని చెప్పేసి ఒక డైవర్ట్ పాలిటిక్స్కు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని చెప్పేసి కూడా ఆందోళన అయితే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం చేస్తుంది. ఒకవైపు హైదరాబాద్ నగరంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడికక్కడ కూడా నగరంలో మున్సిపల్ ఎలక్షన్స్ లేవు కాబట్టి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ క్యాడర్ అంతా కూడా దీనికి సంబంధించి నిమగ్నమై ఉన్నది. ఒకవైపు పార్టీ నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి వారి ఏరియాలో కూడా ధర్నాలు, నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. ఒకవైపు నందినగర్లో 3 గంటలకు ప్రారంభమయ్యే సిట్టుకు సంబంధించినటువంటి విచారణలో ఒకవైపు నందినగర్ నివాసంలో 2nd ఫ్లోర్లో కేసీఆర్ నివాసం 2nd ఫ్లోర్లో పూర్తిగా సిట్టి అధికారులందరూ కూడా ఒకవైపు ఏదైతే విచారణ స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటారో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అని కూడా ఇప్పటికే వాళ్ళు ఫిట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది పూర్తిగా రికార్డు చేస్తున్న వీడియో రికార్డు కూడా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. నందినగర్ నివాసానికి కేవలం కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ముగ్గురికి మాత్రమే అందులో ఉండే అవకాశం పోలీసులు కల్పించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా వేలాది మంది కార్యకర్తలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వారంతా కూడా కేసీఆర్కు సంఘీభావంగా మొత్తం దారి వెంట కూడా కేసీఆర్కి సంఘీభావం తెలవడం జరిగింది. కేసీఆర్ వెంట వేలాది వాహనాల్లో హైదరాబాద్కు ర్యాలీగా వస్తున్న వారందరూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నందినగర్తో పాటు ఇటు తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలామంది కార్యకర్తలందరూ కూడా ఇక్కడ దిష్టిబొమ్మలు దగ్ధం చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కార్యకర్తలకు పోలీసుల మధ్య ఒకవైపు ఘర్షణ వాతావరణం. సంతోష్ రావుని, హరీష్ రావుని, కేటీఆర్ ని కూడా విచారించండి. ఇప్పుడు కేసీఆర్ కూడా విచారణ ఎదుర్కోబోతున్న వీళ్ళందరినీ కలిపి కూడా విచారించే అవకాశం ఉందా? అంటే లీగల్ టీం కూడా ఉండే అవకాశం ఉందా దీనిలో? అంటే విచారణ అధికారులు ఏదైతే సిట్ ఏదైతే విచారణ చేయబోతున్నారో ఆయనకు సంబంధించినటువంటి 160 CRPC కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఒకవైపు ఇది చట్టవిరుద్ధంగా ఇచ్చారు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఇచ్చారని చెప్పేసి నిన్న ఐఓ వెంకటగిరికి కేసీఆర్ 6 పేజీల లేఖ రాయడం జరిగింది. తన అడ్రస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉన్నప్పుడు నందినగర్ నివాసంలో తన గోడకు అంటించిపోవడం ఏందని చెప్పేసి ఆయన తప్పుపట్టారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకవైపు ఈ రోజు నుంచి నిన్ననే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ని ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్లో తమ ప్లాన్లలో నిమగ్నమై ఉన్న సందర్భంగా వారిని డైవర్ట్ చేయడంలో భాగంగా ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారు. ఒకవైపు ఆయనకు సంబంధం లేని ఇష్యూస్లో నోటీసులు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్ నగరం పరిధిలో జీహెచ్ఎంసీ ఏరియాలో మరికొన్ని చోట్ల ఎలక్షన్స్ లేవు కాబట్టి చాలా మంది కార్యకర్తల నాయకులంతా కూడా హైదరాబాద్లో తెలంగాణ భవన్కి, నందినగర్ పరిసర ప్రాంతాలకి తరలి వచ్చారు. మరి కాసేపట్లో ఒకవైపు ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనేక చోట్ల కూడా పోలీసులు బారికేడ్లు పెట్టి జనాన్ని వెళ్లకుండా ఎక్కడికక్కడ నిరోధిస్తున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య అక్కడక్కడ వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి ఈ మొత్తం ఇష్యూస్ అంతా కూడా ఇప్పుడంతా కూడా పొలిటికల్ టర్నప్ అయి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో, ఒకవైపు యూఎస్కి వెళ్లే సందర్భంగా, ఆయన విదేశాలకు వెళ్ళిన ప్రతి సందర్భంగా కూడా పార్టీ క్యాడర్కు నోటీసులు ఇవ్వడం, ఒకవైపు కేసుల పేరుతో విచారణకు పిలవడం. గతంలో ఆయన లండన్కి వెళ్ళినప్పుడు ఒకవైపు ఏసీబీ కేసు పేరుతోటి ఒకవైపు ఫార్ములా ఈ రేస్లో సంబంధించిన విషయంలో కేటీఆర్ను ఒకవైపు ఏసీబీ కార్యాలయానికి పిలిచారు. ఇప్పుడు మళ్ళీ యూఎస్ టూర్లో ఉన్న సందర్భంగా కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం. మొన్న వారం రోజుల క్రితమే ఒకవైపు హరీష్ రావుని, కేటీఆర్ని, సంతోష్ రావుని ముగ్గురిని కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. దీంతో ఈ మొత్తం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వైపే వెలెత్తి చూపే విధంగా చేస్తున్నారు. ఇది కావాలని చెప్పేసి ఒక పొలిటికల్ డైవర్షన్ టాక్టిక్స్గా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రయోగిస్తుంది. తమ పాలనలో విఫలమైనటువంటి ప్రభుత్వం తమ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది అనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ఒకవైపు ఇష్యూ. మొత్తానికైతే మనతో పాటు అడ్వకేట్ ఒకవైపు ఉపేందర్ చెప్పండి, ఒకవైపు ఈ సిట్ కేసుకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని ఒక ముందు తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు వాళ్ళు ఇదంతా కూడా కావాలని చెప్పి దఫాలుగా కావాలని చెప్పేసి ఏదో ఒక దాని పేరు మీద పిలవటం, కొంత డ్రామా ప్లే చేయటం, మళ్ళీ పంపించటం. కేటీఆర్ గారిని 7 గంటలు, హరీష్ రావు గారిని 4 గంటలు,
మన సంతానాన్ని 5 గంటలు. ఇప్పుడు కేసీఆర్ గారు వంతు వచ్చింది. ఇప్పుడు ఏంది, రేపు వారం రోజులలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమి కూడా నెరవేర్చకపోవడం ద్వారా 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ప్రజలందరూ కూడా తిరుగుబాటు అవుతున్నారు. ప్రజలందరూ కూడా గ్రామాలలో ఇప్పుడు 40% గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీఆర్ఎస్కి ఓట్లు ఇచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఏం చేయాలని అంతుపోని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మరి విజయం చేకూర్చే విధంగా తెలంగాణ ప్రజలందరూ సిద్ధపడ్డారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ ప్రజలు సిద్ధపడ్డారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ సిట్టు పేరుతోటి మళ్ళీ కేసీఆర్ని పిలవటం, కేసీఆర్ ద్వారా ఏదో జరిగిందని చెప్పి ప్రశ్నలు వేయటం, అక్కడ ఇంటికి అతికేయటం సమ్మన్స్. అరే విట్నెస్గా పిలిచేటప్పుడు ఎంత మర్యాద ఉండాలండి? 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని ఇప్పుడు పిలిచేటప్పుడు, సాక్షిగా పిలిచేటప్పుడు వారు ఎక్కడుంటే అక్కడికి పోయి చేసుకోవాలని చెప్పినారు. వ్యక్తికే నీకు నోటీసులు ఇవ్వమని చెప్పినారు. ఇచ్చిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోమని చెప్పినారు. ఒకవేళ వారు ఇన్వెస్టిగేషన్ సహకరించడానికి వస్తున్నారు కాబట్టి వచ్చేటప్పుడు వారి ఛార్జీలు కానీ లేకపోతే ట్రాఫిక్ కానీ వాళ్ళు ఏదైనా ఛార్జీలు ఏమైనా ఉన్నా కూడా ఇచ్చే ఏర్పాటు చేసేది చట్టంలో ఉన్నాయి. కానీ మూర్తి కేసులో కానీ లేకపోతే అంతకుముందు సత్యనాథ్ కేసులో కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు విట్నెస్గా పిలిచేటప్పుడు వీళ్ళ పరిధి కూడా కాదు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిధి కూడా కాదు, వీళ్ళ పరిధిలో లేని అంశాల వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, వీళ్ళు కూడా సిట్ అధికారులు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. సరే చట్టాలను వాళ్ళు ఉల్లంఘించినా లేదా బదనం చేయాలని చూసినా, కేసీఆర్ గారిని ఇంకో రకంగా ఇబ్బంది పెట్టాలని చూసినా, ఏది చేసినా కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణను అభివృద్ధి చేసి తెలంగాణను అన్ని రకాలలో నెంబర్ 1గా తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ మహాత్మా అయినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు పిలిచారు. కాబట్టి వారికి కూడా రాజ్యాంగం అన్నా, చట్టాలన్నా, సిట్లన్నా, పోలీస్ అన్నా, ఇంటెలిజెన్స్ అన్నా అన్నిటి మీద గౌరవం ఉన్నది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్ని వ్యవస్థలు నేను గౌరవిస్తా అని చెప్పేసి వాళ్ళు అన్ని రకాలుగా చట్టాలు ఉల్లంఘనకు పాల్పడ్డా కూడా నేనే వస్తా పదా అని చెప్పేసి ఈరోజు నందినగర్కి రావటం. ఎన్ని గంటలు వాళ్ళు అడిగినా కూడా ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కాగితాలు కావాలంటే ఆ కాగితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ ప్రభుత్వం దుందుడుకు చర్యలతోటి ఈ రకంగా ప్రశ్నించే పార్టీలని, ప్రశ్నించే నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని మరి తప్పుడు కేసులతోటి, తప్పుడు విధానాలతోటి ఈ రకంగా లీగల్గా ఈ కేసు నిలబడే అవకాశం ఉంటుందా? ప్రతిసారి కూడా ఏదో ఒక పొలిటికల్ ఎజెండా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు మాత్రమే ఈ నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు కదా, ఈ నోటీసులు వెనుక ఒకవైపు రాజకీయంగా దాగుంది అంటూనే నిజంగా ఇలాంటి కేసులు నిలబడే అవకాశం ఉంటుందా? ఇవి 100% నిలబడేటువంటి కేసులు కావు. ఎందుకు ఇది కాళేశ్వరం కమిషన్ తీసుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ కూడా 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర తిరిగి ఏదో రిపోర్టు చేపట్టింది. దాని తర్వాత మేము ఆ కాళేశ్వరం రిపోర్టుకి చట్టబద్ధత లేదని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఇక్కడ మొత్తం కూడా ఉల్లంఘనలు జరిగినాయి. కాబట్టి కాళేశ్వరం కమిషన్ మీద కేసీఆర్ గారి ఇన్వెస్టిగేషన్లో స్టే అని చెప్పింది కదా. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా స్టే ఇచ్చారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఏసీబీ కేసు అని తీసుకొచ్చాడు, ఫార్ములా ఈ కేసు కూడా ఏసీబీ కేసు ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? లంచం ఇచ్చేటోడు ఉండాలి, తీసుకుంటోడు ఉండాలి. అందులో లంచం ఇచ్చినోడు తీసుకున్నోడు లేడు. నేరుగా బ్యాంక్ నుంచి సీఓ అకౌంట్లకు పోయినాయి. అది కేటీఆర్ గారే ముందు చెప్పినాడు, వచ్చి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి ఇవ్వడం జరిగింది. నాని చెప్పడం బట్టే ఐఏఎస్ అక్కడికి పంపించాడు. అడ్మినిస్ట్రేషన్ లాక్యునెస్ ఉంటే ఉండవచ్చు కానీ అక్కడ లంచాలు ఇచ్చినోడు తీసుకున్నోడు లేడని చెప్పేసి ఆ కేసులో కూడా మాకు ఈ రకంగా మరి కోర్టు పరిధిలోకి వెళ్ళి కోర్టు పరిధిలో ఈ రకంగా ఆపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సిట్ అని తీసుకొచ్చారు. సిట్లో కూడా అనేక రకాల ఉల్లంఘనలు ఉన్నాయి. ఇప్పుడు సిట్లో పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, పీడీపీపీ యాక్ట్ కానీ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ, లేకపోతే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ 167, 160 కానీ ఈ సెక్షన్ల కింద వాళ్ళు 120 క్రిమినల్ కాన్స్పిరసీ ఏదో పెట్టారు. ఇవన్నీ కూడా దీని మీద సిట్ వేశాడు. ఆ సిట్ అనేది అవసరం లేదు. సిట్ అనేది ఎప్పుడు దేశద్రోహానికి సంబంధించిన కేసులు, పెద్ద పెద్ద కేసులు, లేదా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి బాంబు బ్లాస్టింగ్, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పోలీసుకు కూడా టెర్రరిస్టులు, నక్సలైట్లు, ఈ పోలీసుకు కూడా దొరకట్లే ఇన్వెస్టిగేషన్లో. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఇన్వెస్టిగేషన్లో ముందుకు పోలేనటువంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం, అప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది రావటం జరుగుతుంది. కానీ ఈ చిన్న అది ట్రయల్ బై మేజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ట్రయల్ చేసే కేసులలో 3 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులలో సిట్ వేయటం అనేది ఇది చాలా అన్యాయం, అక్రమం, ఇది చట్ట విరుద్ధం. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలను వేధించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం యొక్క మానసిక స్థితి తెలుస్తూ ఉన్నది ఏంటంటే, చిన్న కేసులలో సిట్టు వేసి ఆ సిట్టుకు ఒక ఆఫీసును పెట్టి దాంట్లో ఆఫీసర్ని పెట్టి ఆఫీసర్ల కాడికి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, లేకపోతే సంతోష్ రావు గారిని, లేకపోతే ఇప్పుడు కేసీఆర్ గారిని ఇట్లా పిలవటం, దీన్ని హైప్ క్రియేట్ చేయటం, ఏదో జరిగిందని చెప్పేసి మొత్తం బ్లేమ్ గేమ్గా చూస్తున్నారు. అదే నిజంగా నిజమే ఉందా? మొత్తం దీనికి ఒకవైపు దీన్ని రాజకీయంగా కేవలం బద్నాం చేసే అంశంగానే ఉన్నట్టుగా అందరూ అంటున్నారు కదా. 100% ఇది
డైవర్ట్ పాలిటిక్స్. రేపు జరగబోయే 11వ తారీఖు ఎలక్షన్స్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున కారు గుర్తు మీద జరగబోయేటువంటి ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మోసాల ద్వారా ఎకరం 35-40 లక్షలకు పోయినటువంటి ఎకరా భూమి ఈరోజు 16-17 లక్షలకు వచ్చింది. రైతు బంధు లేదు. బీసీ హాస్టల్లో విద్యార్థులకు సీట్లు లేకుండా అయిపోయినాయి. ఉన్న విద్యార్థులు కూడా సరైన భోజనం పెట్టట్లేదు. పండించిన పంట కొనట్లేదు. గిట్టుబాటు ధర లేదు. ఈరియా కోసం రైతులు రాత్రి పగళ్ళు రోడ్డు మీద నిలబడి ఉంటా ఉన్నారు. ఆ హాస్టల్ పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. రైతాంగం 400 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇవాళ అన్యాయం అయిపోతా ఉన్నదని చెప్పి బీఆర్ఎస్కి ఓట్లేద్దామని సిద్ధపడ్డ సందర్భంలో కేసీఆర్ని సిట్టాన్ని పిలిచి ఇవాళ మీడియాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఏదో జరిగిపోయిందని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకొని తద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తుంది. కానీ ఈ చిల్లరమల్ల రాజకీయాలు, ఈ చిల్లర పాలిటిక్స్, డైవర్ట్ పాలిటిక్స్ నడవని మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు పార్టీ నాయకత్వం క్యాడర్ అంతా కూడా పూర్తిగా ఆగ్రహంగా ఉంది. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ని కావాలని చెప్పేసి ఇప్పుడు సిట్టు విచారణ పేరుతో విధిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరోవైపు నందినగర్ నివాసంకి ఇప్పటికే ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు గారు చేరుకున్నారు. వారి ముగ్గురికి మాత్రమే కేసీఆర్తో పాటు అక్కడ కూర్చునే అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మనం మాట్లాడుతున్నాం మిట్టా నరసయ్య గౌడ్ గారు. సో ఎలాంటి ఆధారాలు